హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు మా ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు ఇక్కడ పిక్నిక్ రావడం జరిగింది. అందరం కలిసి మంచిగా చెట్ల కింద భోజనాలు చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా అందరం కలిసి ఇక్కడ బిర్యానీలు ఇలా రైటర్ రంగన్న అందరం కలిసి ఈ వ్లాగ్స్ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో చూడండి. ఆలేరు కిట్ అనంటే ఈయన చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎంత బాగుందో. మేమైతే ఈరోజు అయితే బుర్రి పాప బర్త్డే సందర్భంగా మాకైతే బుర్రి పాప బర్త్డే సందర్భంగా అందరికి మాకు బిర్యానీ అయితే పెట్టియడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నాం. కావాలంటే బిర్యానీకి రావచ్చు. నేనైతే కానిస్తున్నాను. స్పెషల్ గా మరీ మాకైతే లంచ్ ఏర్పాటు చేసిన మా మాపల్లి శంకరన్నకి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అన్నదాత సుఖీ భవ. ఇప్పుడు మన సంజయ్ చెప్పినట్టు చెప్పు, యూట్యూబ్ లో పెట్టేది ఒకటి పాపకాయలు వల్ల వాళ్ళకే తిందాం. కిట్టు ఇటుకాయ చూడరా బాబు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎప్పుడు పంచాది, ఎప్పుడు ఇవాళ నీ పుట్టినరోజు రా నాయన. ఇంకో ఈ పెద్ద మనిషిది పుట్టినరోజు. ఈయనకు మాట్లాడరాలే, వాస్తవంగా కూడా ఈయనకు మాట్లాడరాదు. నోరు కూరదు ఈయనకు, నోరు కూరదు ఈయనకు. ఇప్పుడు దగ్గర దగ్గర 77 ఏళ్ళు ఉన్నాయి. ఈయన బాగా, ఈయన బామ్మారిది. ప్రతి సంవత్సరం ఇద్దరం కలిసి డ్రెస్సులు కొనుక్కునేది. బ్రాండ్ కూడా చెప్పు. ఓసి ఓసి ఏం బ్రాండే? ఓసి ఓ ఓసి వచ్చేదిరా బాబు. బీడికట్ట పేరు బాబాయ్. నీ బీడికట్ట పేరు చెప్పరా నాయన. ఏ బీడికట్ట నీది? ప్రకృతి చూడండి ఎంత బాగుందో, మామూలు కాదు ఇది. భువనగిరిలో చూడండి ఎంత బాగుందో. ఎడబెట్టాలి, ఫోక్ సాంగ్ చేస్తా ఈ మధ్యలో ఒకటి చేస్తా బాబాయ్ ఈ మధ్య. ఏం పాట? అది పాడు బాబాయ్. పాడు 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 పాడు. అది గీత పాడు అన్న. ఫోటో లేదు, ఇక డైరెక్ట్ వ్లాగ్సే. వ్లాగ్సే ఇక డైరెక్ట్ వ్లాగ్స్ వీడియో యూట్యూబ్లో. చాలా రోజులు అవుతుంది నా దాంట్లో ఛానల్లో పెట్టక. ఇంట్లో కొడతాలే, తమ్ము కొడతా. కొట్టాలి నా ఫోటో. సంధ్య ఫోటో మసాలా ప్యాకెట్లు ఎక్కువ వేసుకోర్రి. చూడండి ఒకసారి చూడండి. సంధ్య చూడరా. రంగనేటి చూడరా. అదే రామని బోర్డు పడుతుంది కదా, జరిగి ఇటు తిరిగి రామన్న. రామన్న దేవుని కాడికి పోతావు అనే? ఏ దేవుని కాడికి పోతావు? ఇంత మంచిగా వంటలు వండించిన రాచకొండ రంగన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా కూరగాయలు కొత్తిమీర పోసినటువంటి వ్యక్తులు గొల్లపల్లి కిట్టు. గొల్లపల్లి కిట్టు వద్దానే. బర్త్డే బాయ్ ఎవరు? ఈయన బర్త్డే బాయ్. హాయ్ చెప్పు. ఇది ఎవరిది? ఎవరు ఇచ్చారు ఇది? పప్పు ఉంది. ఎవరు ఇచ్చారు? కిట్టు. ఇట్లా ఉప్పు ఉంది. రంగన్న చికెన్ లేదా?
చికెన్ నేనే నువ్వేనా? అవును మరి ఎవరు అనుకుంటున్నావు? అన్నదాత సుఖీ బాబా. రావణ చికెన్ పీస్ రోడ్ లొకేషన్ మాత్రం సూపర్. చిటికే రా రోడ్ లెగ్ పీస్ సూర్య లెగ్ పీస్ చిటికో ఇప్పుడు లెగ్ పీస్ శుక్రవారం అంటే శుక్రవారం నో ఫ్రైడే ఆదివారం వద్దన్న పానం అలానే అన్నట్టు కిట్ అయితే అలానే ఉంది. ఏం చేస్తావు? ఏమేస్తావు? లెగ్ పీస్ వేసిన వైజాగ్ కాలనీ అన్న, వైజాగ్ కాలనీ ఏమో ఎంజాయ్ చేయొచ్చు అన్న. దేవరకొండ వైజాగ్ కాలనీ అన్న. శంకర్ అన్న వైజాగ్ కాలనీ కొడదాం ఇలా పడితే. అబ్బా ఎక్కడి పిచ్చునే తర్వాత చెప్తుంది. నేను తెస్తుంది అన్న వైజాగ్ కాలనీ కొడదాం ఈరోజు పడితే. రంగన్న నువ్వు వస్తావా వైజాగ్ కాలనీ? పిల్ల పిల్లలు నా బండి ఏది? అదేంటే అన్న నా బండి ఏది అయిపోయిందంట. రంగన్న నువ్వు ఏది చెప్తలేవు? సూర్య నువ్వు నేను మా పల్లె ఏడికే వైజాగ్ కాలనీ. లాంగ్ ప్లేస్ రండి. లాంగ్ ఎక్కడదమ్మా? వైజాగ్ రాని దుబాయ్కి రాని. ఢిల్లీ తీసుకుపోతే రాకపోయా. నువ్వు వస్తావా రామన్న? రామన్న కూడా రాడు నాకు తెలిసి. నువ్వు రావా? వాళ్ళంతా కలిసి తాగుడు బంద్ చేసి మీరు మంచిగా 2 రోజులు ఎటన్నా బీచ్ వైజాగ్ ఎటన్నా బీచ్ లోకి వెళ్ళిపోతే మస్తు ఉంటుంది. ఎంత దూరం కైలాసం పోయినా కానీ తాగుడు బంద్ చేస్తే కుదరనే కుదరదు. అది పని చేస్తే ఆడికెందుకు పోవాలి? అది బంద్ చేసినాక ఈడ కూర్చొని తాగితే కైలాసమే మన దగ్గరకు వస్తుంది. ఏ బాబాయ్ నువ్వు ఇలా పుట్టినరోజు రా బాబా, అట్లాంటి మాట్లాడకు. ఆయన గరంగా అన్నాడు బీపీ గోళీ తీసుకోక కానీ అమ్మాయి చెప్తాడు ఏం మాట్లాడతారే ఫోను? ఏం మాట్లాడు ఏం మాట్లాడుతుండే? అరే జాంగీర్ బాయ్ పోయిండుగా అమ్మా. గ్లాసులా ఒక్క నిమిషం నువ్వు అడుగా ఇట్లా ఇట్లా కొట్టుకపోతే ఇట్లా పర్వాలేదు తీసుకుంటారు నువ్వు ఇట్లా ఇచ్చేద్దాం. చెప్పి తింటామైతే రంగన్న రంగన్న మా మేడంకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన 764 మంది అయితే కొంచెం కష్టపడాలి. అవే నడుస్తుంది ఇది. నువ్వు పోస్తావా? ఏంద్రా ఇది వెయ్యిరా అయ్యా. నీ ముఖం నల్లగా వస్తుంది ఇలా కొద్దిగా పక్కకుండా. అలాగా చెవాడు నీవు ఉన్నదే కట్టరా. రంగన్న రంగన్న మంచిగా వస్తుంది మళ్ళా. చూడు బాబాయ్ ఏంది అనే గిలాస కూడా తీరా. నాకు 10 minutes వీడియో కావాలి వాచ్ అవర్స్కి. అట్లా నా బాధ. చూడర్రా కానీ మనం ఒక లాజిక్ ఉంటుంది అలా. ఇలా కటింగ్స్ పోరా ఇప్పుడు. అవి పెట్టుకోద్దుగా, అవి పెట్టద్దు. ఏం పాట పాడతావు? పాడు బాబాయ్, పాడు 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 బాబాయ్. తీసుకోమా. మల్లారం కొండ కింద పాడు. పట్టే తీసి ఆయన పట్టుకోరాదు. అసలు బాధ ఏంటంటే కిట్టుకు పట్టుకోరాదే, ఉరుకుతాయి. రామన్నకి ఇచ్చేసి నీదే తమ్మునేలు నీదే పెడతాను. ఈ ప్రోగ్రామ్ ఉందని తెలిసినేమో మంచిగా. అది బ్లూటూత్ మౌతులు తెద్దు. అనుకోకుండా జరిగేటివే మంచి. అవును అవును అవి బాగొస్తాయి అనుకోకుండా. ప్లాన్ తోటి చేసేటివన్నీ ఫెయిల్ అయ్యాయి. కిట్టు 100 సార్లు మా ఇంటికి రారా బాయ్ భోజనం వడ్డిస్తా అంటాడు కదా. ప్లాన్తో పోతాం కదా, ఎన్నడూ సక్సెస్ కదా, అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఫోన్ చేసి ఇంతమందికి స్పాట్ అయితే మనకు అడుగు కాకపోతే నన్ను అడుగు ఇచ్చేవాడా. నేను చెప్పింది చేస్తారు. అన్నానికి సావులేని ఆ తర్వాత ఇక ఎవరైనా
జాంగీర్ పోయిండు, జాంగీర్ పైసలు కొట్టమని పోయిండట. మా అమ్మ అన్న ప్రేమతో కొట్టిస్తా కొడుతున్నాడు అన్న ప్రేమ. అన్న రైస్ పెట్టుకుంటారా? ఏ మన థమ్స్అప్ ఎక్కువ తాగురే, సర్దులు వేస్తున్నాయి నిజం. బాబాయ్ కొండంగి నువ్వు సేమ్ ఉన్నారు బాబాయ్. కూడా నీకు అప్డేట్ చెప్పింది, నేను స్టేటస్ పెడితే ఇటువై. ఊరిది ఎందుకు? అవును